వినుకొండలో నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జున. పనులు మళ్ళీ గవర్నమెంట్ మారినాక ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. వల్లాబ్రహ్మనాయుడు పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు. వాటర్ స్కీము నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే కూడా పూర్తి చేయలేకపోయాడు. మళ్ళీ భగవంతుడు ప్రజలు మళ్ళీ నాకే అవకాశం ఇవ్వబోతున్నారు. మంచినీళ్ళ స్కీము వినుకొండది 159 కోట్లు శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేస్తాను. వాటర్ గ్రిడ్, పల్నాడు వాటర్ గ్రిడ్ కూడా గ్రామానికి ప్రతి ఇంటికి కుళాయి వేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చి సాగర్ కుడికాలం నీళ్లు మంచినీళ్ళుగా ఇచ్చి ప్రజలు రుణం తీర్చుకుంటారు. వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసే కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి మండు టెండను కూడా లెక్క చేయకుండా నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలకు, నాయకులకు నా ధన్యవాదాలు. పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు ఈరోజు ఇంత పెద్ద స్పందన, గతంలో ఎన్నడూ చూడనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఆనాడు చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకి మళ్ళీ గుర్తొస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసిన చంద్రబాబు గారే 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5% కూడా పూర్తి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, గోదావరి నీళ్లు మా పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకి బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వస్తాయి. చంద్రబాబు గారి పాలన వస్తే గోదావరి నీళ్లు మన పొలాల్లోకి వస్తాయి, 2 పంటలు పండించుకోవచ్చని రైతులు ఎదురు చూస్తున్నారు. అరాచక పాలన పోవాలని ఈరోజు నాసి రకం మద్యంతో ప్రాణాలు బలిగొంటున్నటువంటి, ప్రాణాలు తీస్తున్న, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ పాలన తొదముట్టించాలని ప్రజలు చైతన్యంతో ముందుకొచ్చారు. ఈ అరాచక పాలన పోవాలి. బీసీలు, ఎస్సీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, హత్యలు చేశారు. ఈ అరాచక పాలన తుదముట్టించడానికి చైతన్యంతో ప్రజలు ముందుకొచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అమరావతి రాజధాని అటకెచ్చిన జగన్ పాలన చూశారు. రేపు మళ్ళీ ఆనాడు 10,000 కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారే ఇంకో 10,000 కోట్లతో రాజధానిని ఇంకా తీర్చిదిద్దగలరని ప్రజలు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధాని కొనసాగుతుంది. 155 సీట్ల పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ గెలుచుకోబోతుంది. ఈరోజు 12 సర్వేల్లో ఏ సర్వే చూసినా 155 సీట్లు, 145 నుండి 160 సీట్లు దాకా మరి ఎన్డీఏకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్తున్నారు. అలాగే ఈ అరాచక పాలన పోవాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు కూడా ఈరోజు జనసేన కార్యకర్తలు ఊవెత్తున స్పందించినటువంటి విషయం స్పష్టంగా కనపడుతోంది. అలాగే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే వరకపూడిసెల ప్రాజెక్టు మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఖచ్చితంగా చంద్రబాబు గారి సారథ్యంలో వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గోదావరి పెన్నా నదులు అనుసంధానం పూర్తి చేసి సాగర్ కుడికాలం దగ్గర, నకరికల్లు దగ్గర గోదావరి నది నీళ్లు సాగర్ కుడికాలలో కలుపుతాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గోదావరి నీళ్లతో ఒక పంట పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. సాగర్ జలాలతో 2 పంటలు పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే సమర్థవంతమైనటువంటి పరిపాలన, మా పరిపాలన వచ్చినటువంటి 2 నెలల్లో పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఎక్కడ గంజాయి అనేది కనపడకుండా చేస్తాం. 2 నెలల్లో రౌడీజం, గుండాయిజం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఇస్తాం ప్రజలకి. గ్రామాల్లో కూడా ఎక్కడ ముఠా గొడవలు లేకుండా అణిచివేస్తాం.
రౌడీజాన్ని అణచివేస్తాం, ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తాం. అలాగే తాగునీరు చాలా అవసరం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, ఒక కుక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు